మీ అందరికీ మొదటి శాలరీ గుర్తుందా? అమౌంట్ కాదు, నేను సంపాదించాను అనే ఫీలింగ్. ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చినప్పుడు కూడా అదే జరుగుతుంది. మనీ మాత్రమే రాదు, నేను కరెక్ట్ అనే ప్రూఫ్ వస్తుంది. ఆ ప్రూఫ్ లేబుల్ అవుతుంది, ఆ లేబుల్ ఐడెంటిటీ అవుతుంది, ఐడెంటిటీ డెసిషన్ తీసుకుంటుంది. అక్కడే ప్రాబ్లం అనేది మొదలవుతుంది. మార్కెట్కి నీ ఐడెంటిటీతో పని లేదు, నీ క్యాపిటల్తో మాత్రమే పని. స్టాప్ లాస్ మూవ్ చేసినప్పుడు, రివెంజ్ ట్రేడ్ చేసినప్పుడు, ఓవర్ కాన్ఫిడెన్స్తో పొజిషన్ సైజు పెంచేసినప్పుడు ప్రాఫిట్ కంటే ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేస్తున్నావు. రేపు వీడియోలో ఇది కంప్లీట్గా డిసెక్ట్ చేసేద్దాం. ఈసారి ట్రేడ్ ముందు కొంచెం సేపు ఆగండి, ఒక 3 or 5 seconds or 10 seconds. నేను ట్రేడ్ చేస్తున్నానా లేకపోతే నా ఇమేజ్ ప్రొటెక్ట్ చేస్తున్నానా అని. సబ్స్క్రైబ్ టు మైండ్ పవర్ వాల్ట్. థ్యాంక్ యూ.